నేను ఒక మండల పరిషత్ స్కూల్ ఫౌండర్ నండి. ఎన్టీఆర్ నగర్ 44 స్లమ్ ఎల్బీ నగర్ లో నోటిఫైడ్ స్లమ్స్ లో మా స్లమ్ ఒకటి. నేను గత 30 ఏళ్ళుగా ఇదే స్లమ్ లో ఉన్నాను. మా ఎన్టీఆర్ నగర్ లో ఒక ఉర్దూ మీడియం స్కూల్, 2 మండల పరిషత్ స్కూల్ ని మేము ఏర్పాటు చేసుకోగలిగాము. అక్కడ సరూర్ నగర్ మండల్ వెనకాల ఉన్న గ్రౌండ్ లో ఒక జూనియర్ కాలేజ్, ఒక ఎమ్మెల్యే గారు పట్టుకొని అది కూడా మేము ఏర్పాటు చేసుకోగలిగాము. ప్రభుత్వ పాఠశాలలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటేనే స్టూడెంట్స్ చాలా విద్యార్థులు తక్కువైపోయారు. ఇప్పుడు ఈ క్యూర్ అనే దాంతో ఇంకా స్కూల్స్ తీసేస్తామంటే అసలు పిల్లలకి చదువులు చాలా దూరాలు నడవలేరు. చిన్నపిల్లలు, అంగన్వాడీ స్కూల్ పిల్లలు, ఈ తల్లిదండ్రులు దగ్గరగా ఉంటే కూలీలకు పోయేటోళ్ళు ఆ పిల్లలను అక్కడ వదిలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అదే దూరము 2-3 కిలోమీటర్ల దూరం పోవాలంటే పిల్లలు ఇప్పుడు 2 స్కూళ్ళని ఒక స్కూల్ చేస్తే పిల్లలు ఎంత దూరం నడవగలుగుతారు? వాళ్ళు స్కూల్ మానే డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతాయి. స్కూల్ విద్య వాళ్ళకి దొరకదు. కాబట్టి పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్స్ ని మెర్జ్ చేయడం కానీ తక్కువ చేయడం కానీ దయచేసి గవర్నమెంట్ కి నేను నా తరఫు నుంచి నేను వినతి చేస్తున్నాను. ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ తెలంగాణ పెద్దవాళ్ళ దయ వల్ల చాలా మనము చదువులో వెనకబడిపోయి ఉన్నాం. ఇతర కేరళ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చదువులు చాలా ఎక్కువగా ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థలో మనం అనగారిపోయినాం. తెలంగాణ ఇప్పుడిప్పుడు చదువులో ముందు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలన్నిటికీ కూడా మా వినతి ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ స్కూల్స్ ని ప్రొవైడ్ చేయగలిగితే చాలా సంతోషం. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇప్పుడే టీచర్లు, బీఈడీలు, టీటీసీలు చదివిన వాళ్ళని ఇంకొంతమందిని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ఆ స్కూల్ మౌలిక సదుపాయాలు కానీ టీచర్స్ ఉంటే స్టూడెంట్స్ ఆటోమేటిక్ గా వస్తారు. ఇంకా మా స్కూల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదు. ఎవ్రీ డే సాయంత్రము ఎవరో ఒకరు తాగుతూ ఉంటారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ నాకున్న సమయంలో కొంత సమయం కేటాయించి నేను వాళ్ళతో కలిసి పనిచేస్తుంటాను. ఏ ప్రభుత్వమైనా మంచిదేనండి, ప్రభుత్వం ఏది చెడ్డది కాదు. కానీ అందులో మనం కూడా కొంచెం భాగస్వామ్యులు కావాలి. వాళ్ళే చేయాలి మనమే చూడాలంటే కాదు. మనం కూడా కొంతమంది ఇప్పుడు సార్ అన్నట్టు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. అక్కడ ఉన్న లోకల్ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లాలి. మీకు ఓటు కావాలంటే మాకు ఇది ఇవ్వండి. మీకు ఇది ఇప్పుడు ఈ సార్ ఎందుకండి అంత సీరియస్ గా తీసుకున్నారు? ఒక స్కూల్ గురించి తీసుకోరు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఓటు అవసరం కదా. కాబట్టి చచ్చినట్టు ఇంటింటికి తిరిగి మరీ ఓట్లు వాళ్ళు ఇది చేసుకున్నారు. అట్లాగే ఒక ఏరియాలో ఒక స్కూల్ ని డెవలప్ చేస్తే మనం ప్రపంచ దృష్టికి వెళ్ళక్కర్లే. మన దేశంలో తెలంగాణని ముందుంచగలిగితే చాలని, ఉన్న వాటిని చక్కగా మెయింటైన్ చేసుకుంటే ప్రతి స్టూడెంట్ కి, విద్యార్థికి భోజనాలు కానివ్వండి, మంచి నాణ్యత గల భోజనాలు పెడితే ఏ విద్యార్థి అయినా కంపల్సరీ వస్తారు. అందులో మన భాగస్వామ్యం ఉందంటే ఖచ్చితంగా రోజులో ఒక్క అరగంట టైం తీసి మన చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి ఏం పెడుతున్నారు, అంగన్వాడీ సెంటర్ లో టీచర్స్ ఉన్నారా లేదా, ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఆయాల మీద వదిలేసి వెళ్ళిపోవడము, వాళ్ళు చదివితే ఇంకా చాలా మందిని కూడా మనం తీసుకురాగలుగుతాం.